హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భూమిస్ వరల్డ్. సో ఈ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఈ రోజు మా ఇంట్లో అయితే పూజ ఇలా చేసుకున్నాము. మా మమ్మీ అయితే పొద్దున్నే వెళ్ళిపోయారు టెంపుల్ కి. మేమైతే నేను నా ఫ్రెండ్ వాళ్ళ పాప కలిసి ఇప్పుడైతే టెంపుల్ కి వెళ్ళబోతున్నాం అనమాట. సో దారిలో ఈ ముగ్గు కనిపించింది. మీకు ఎంతమందికి ఈ ముగ్గు తెలుసు అండ్ ఎంతమందికి వచ్చిన కమెంట్స్ లో షేర్ చేసుకోండి. నాకైతే రాదు, ట్రై చేస్తాను పెట్టడానికి అయితే. సో గుడికి అయితే మేము వచ్చేసాం అనమాట. స్టార్టింగ్ ఇక్కడ ఇలా బొట్టు అయితే పెట్టారు మాకు. ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేసాము. ఓన్లీ మేము సింహాచలం, తిరుపతి అటు సైడే ఇలా బొట్టు పెట్టడం అయితే చూసాం, కానీ ఇక్కడ మా సర్కిల్ అయితే ఫస్ట్ టైం అనమాట. లోపలికి వచ్చి చూస్తే ఇలాగ ద్వారాలు కూడా 7 ద్వారాలు కూడా పెట్టారు. సో ఇంకా దర్శనం అది అయిపోయిన తర్వాత అభిషేకం అది చేస్తాము. అభిషేకం కూడా మన చేతులతో మనమే స్వయంగా చేసే అవకాశం అయితే ఇక్కడ మనకి ఇచ్చారనమాట. సో ఇంకా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత దీనికి కొంచెం డిస్టెన్స్ లోని కొత్తగా మాకు సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే కట్టారనమాట. సో అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి అందరూ అంటే ఇంకా అక్కడ కూడా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఇంకా బయటకు వచ్చి ప్రసాదం అయితే తీసుకొని ఆ గుడికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అయితే రిటర్న్ వచ్చేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేంటో కాదు, ఈ రోజు ట్యూస్డే కాబట్టి చాలా మంది నాన్ వెజ్ తింటూ ఉంటారు. సో ఈ రోజు ముక్కోటి ఏకాదశి అవ్వడం వల్ల హిందూస్ చాలా మంది అయితే తినరు అనమాట. మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు ఒక చేపలు అమ్ముకునే ఆవిడైతే మాకు ఎదురైంది. ఆవిడ అంటుంది, ఈ ముక్కోటి ఏకాదశి ఏ థర్స్డేనో ఫ్రైడేనో పడితే మాకు కూడా బేరం పోకుండా ఉండేది కదా అని చెప్పి అనుకుంటూ వెళ్తుంది అనమాట. సబ్స్క్రైబ్ ముఖ్యం మిగులు.